నమస్తే. మీ శ్యామల ముదిరాజ్. ఏంటంటే ఈరోజు మనం యూనివర్సిటీ గురించి ఓయూ గురించి మాట్లాడుకుందాం. ఓయూ గురించి ఏంటంటే యూనివర్సిటీకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే ఇన్నేళ్ళ 10 ఏళ్ళ పరిపాలన గతంలో వచ్చిర్రు పాలకులు, కానీ ఓన్లీ కార్డియర్ వరకు వచ్చిపోయినోళ్ళు. ఈరోజు అన్న అక్కడ మాట్లాడడం జరిగింది యూనివర్సిటీ లోపలికి వెళ్ళి. అంటే మన 1000 కోట్ల రూపాయలతోటి అన్న విద్యారంగం అభివృద్ధి చేయడానికి రావడం జరిగింది. అంటే విద్యారంగం, వైద్యరంగం ప్రతిదీ అన్న బాగా మనకు ఏ విధంగానంటే అన్ని రంగాలలో మనం ముందుండాలని మన భవిష్యత్తు మేరకు అన్న చాలా ఆలోచిస్తుండు మన సీఎం రేవంత్ అన్న. పుట్టి మాటలు చెప్పడంతో ఆగిపోతారు, కానీ యూనివర్సిటీ మన ప్రైవేట్ సంస్థగా మార్చడానికి చాలా ట్రై చేసిండ్రు, కానీ అది సాధ్యం కాలేదు. యూనివర్సిటీ లోపలికి రావాలంటే ధైర్యంతో కాదు, మనము చాలా మనస్ఫూర్తిగా రావాలని అనుకొని అన్న రావడం జరిగింది. అక్కడ మాట్లాడడం జరిగింది. యూనివర్సిటీకి రావాలంటే చాలామంది భయపడతారు, కానీ భయపడడం ఎందుకు, నేను మా తమ్ముళ్ళ దగ్గరికి, అక్క చెల్లెల దగ్గరికి వచ్చినా అని చెప్పిండు. అంటే దాన్ని మనం అర్థం చేసుకుంటే మన సీఎం రేవంత్ అన్న మనతో కలిసిపోయి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో చూస్తుంది. ప్రతి దాంట్లో మనకు నిజంగా స్పష్టత చేయడం జరుగుతుంది. ప్రతిదీ ఆయన చేసే విధానంలో ప్రతి దాంట్లో మనకు కనిపిస్తుంది. ప్రజాపాలన అంటే ఇట్లుండాలి అనేసి కనిపిస్తుంది. అవతల పార్టీలు ఏదో అనుకుంటే ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇచ్చిండు అన్న అభివృద్ధి గురించి. ఆ అభివృద్ధి వాళ్ళు జీర్ణించుకోలేక రేపు 2 పార్టీల వాళ్ళు ఏ రకంగా చెప్పినా కూడా అది మనము ఏ రకంగా తీసుకోవద్దు. విద్యార్థులు దయచేసి మంచిగా చదువుకొని మంచిగా అన్ని రంగాలలో రేపు పొద్దున భవిష్యత్తు బాటలు వేస్తున్నందుకు అన్న అది మా అందరూ కలిసి దాన్ని విద్యార్థులు దయచేసి దాన్ని మంచిగా అర్థం చేసుకొని మంచిగా చదువుకొని ఎంతో బాగుపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్న ఏదైతే చేస్తుండో అది అర్థం చేసుకోవాలి యూనివర్సిటీలో వాళ్ళు. ఇది రిక్వెస్ట్. అవతల వాళ్ళు ఏదో అంటారు, అవన్నీ అవాకులు చెవాకులు అస్సలు మనం పట్టించుకోవద్దు. ఫస్ట్ మనకు నీళ్లు నిధులు నియామకాలతోటే వచ్చిండు అన్న. విద్యారంగము ఇప్పుడు ఉద్యోగాలు అవకాశాలు కూడా కల్పిస్తుండ అన్న. ప్రతిదీ ఎట్లా చేసుకుంటూ రావాలో అట్లా చేసుకుంటూ వస్తుండు. కాబట్టి మనము రేవంత్ అన్నను ఏ రకంగా కూడా తక్కువ చేయడానికి లేదు. ఏదో అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్న ప్రతిదీ చేసుకుంటూ వస్తుండు. హామీలు ఇచ్చిన కాడికి ఒక్కొక్కటి మహాలక్ష్మి పథకము, గ్యాస్ కానీ, తర్వాత వచ్చేసి మన రైతులకు సన్నాలు ఇస్తుండు. మనకు సన్నాలు ఇస్తున్నందుకు వాళ్ళకి బోనస్లు కానీ ఒక్కొక్కటి. ఇప్పుడు ఎన్నో అప్పులు చేసిండు, దాని మీద అప్పులు చేసిన వాళ్ళకు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మనకిచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కింద ఆ స్కీము వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. ఒకరికొకరు స్కీముల వైజ్గా ఇస్తూనే ఉండు అన్న. ఏవి తగ్గకుండా, ఏది మనం తగ్గొద్దు, తగ్గేదే లేదు అన్నట్టు ప్రతిదీ మన రేవంత్ అన్న చేస్తుండు. కాబట్టి మనము దాన్ని వినియోగించుకోవాలి. అన్నకు మనము సహకరించాలి. అర్థం చేసుకొని మనం ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఉండాలని రిక్వెస్ట్. మనము ముందుకు అన్నను మనం ఇది చేసుకుంటూ మన అన్నను మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ అవతల పార్టీలు అది ఇది చేసిరని విద్యార్థులు కూడా దయచేసి ఏ రకంగా దాన్ని ఇంకో రకంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి చేస్తారు, కానీ అవన్నీ మనం ఏం డైవర్ట్ కావద్దు. మనం మంచిగా చదువుకొని అన్ని రంగాల్లో ముందస్తు ఉండాలి. మన దేశాభివృద్ధే లక్ష్యంగా అన్న ముందుకు తీసుకెళ్తుండు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దు. మీ శ్యామల ముదిరాజ్.